హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. థంబ్నెయిల్ చూశారు కదా, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్కి 25,000 రిటర్న్స్. అంటే దాంట్లో ఈక్విటీ అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, లేదా మీ వాటా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ₹1,00,000 పెట్టుబడి పెడితే మీకు నెల నెల, అంటే ఆ ₹1,00,000 కాకుండా నెల నెల ₹25,000 రిటర్న్ వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటే 3 ఇయర్స్, 3 సంవత్సరాలు రిటర్న్ వస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్నాక మీరు పెట్టిన ₹1,00,000కి ఇంకొక ₹1,00,000 యాడ్ చేసేసి దాన్ని ఒక మిడిల్లో తీసుకుంటే క్లోజ్ చేసేసే ఆలోచన. అంటే చాలామంది ఏంటంటే గవర్నమెంట్ తీసుకోగానే క్లోజ్ చేసేస్తారంటే, గవర్నమెంట్ తీసుకున్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఈ 3 డేస్ మహానాడులో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి. మనం మహానాడులో మన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, నేను ప్రొద్దుటూరుకు వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కలగలింది ఏంటంటే, ప్రపంచానికి నేను ఎవరో తెలియాలి, ప్రపంచానికి నా బిజినెస్ తెలియాలి, ఇన్ని లక్షల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో లాస్ట్ వరకు కూడా పోరాడి మహానాడులో, ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం. అంటే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళది కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, వాళ్ళ రిలేటెడ్ వాళ్ళని రాణిస్తారు కానీ బయట వాళ్ళని ఎవరిని రానియరు. దాంట్లో మీకు ఆల్రెడీ దీంట్లో రన్నింగ్లో వీడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఎంత జన సముద్రం వచ్చింది, ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల నుండి వచ్చారు, ఏంటి. నిజంగా మేము సీఎం వచ్చి మమ్మల్ని కలుస్తారనుకున్నాం కానీ అక్కడ ఉన్న జనాల్ని బట్టి అసలు ఆయన బయటకు కూడా రాలేడు, పక్కకు కూడా రాలేడు. అసలు ఉన్న జనాల్లో కలవడానికి లేదు అంతమంది జనాల్లో. కాబట్టి వెళ్ళిన దానికైతే మేమైతే హ్యాపీ. బిజినెస్ పరంగా కానీ, అక్కడ మన మోడల్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ప్రపంచానికి మనం ఎవరో తెలిసింది. ఆల్రెడీ అక్కడ ఉన్న మంత్రివర్గం చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడ రాయలసీమలో ఉన్న 7-8 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే, ఎందుకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాము అంటే, ఫస్ట్ ప్రొద్దుటూరులో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీము, ఎవరైతే సీఎం దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ టీం వాళ్ళు మమ్మల్ని ఫేజ్ 1, ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ట్రయల్ కింద ఫేజ్ 1 వచ్చి పొద్దుటూరు, ఫేజ్ 2 వచ్చి కడప, ఫేజ్ 3 వచ్చి ఏపీ మొత్తం డెవలప్ చేయాలంటే ఫేజ్ 3, ఫేజ్ 2 వచ్చి కడప, ఫేజ్ 1 వచ్చేసి ప్రొద్దుటూరు. ఈ ప్రొద్దుటూరులో మీరు ఫేజ్ 1 మొత్తం రెడీ చేసి ఆ రిపోర్ట్ని మొత్తం, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మొత్తం సీఎంకి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు మన గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంటుంది. ఎంఓయూ చేసుకున్నప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ పెట్టారో వాళ్ళకి మనం కమిట్మెంట్ ఇచ్చింది కానీ, లేదంటే చెప్తుంది కానీ ఏంటంటే, సార్ వీళ్ళు లేనిది మేము లేము, మా కంపెనీ లేదు, కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా దాంట్లో వాటా ఇవ్వాలి. అయితే వాటా బదులు ఏం చేస్తున్నాం అంటే, మీరు పెట్టిన అమౌంట్కి రిటర్న్స్ డబల్ క్లోజ్ చేస్తున్నాం. అక్కడి వరకు మనం ఎంత రిటర్న్స్ ఇచ్చాము, ఎంత పర్సెంటేజ్ ఇచ్చామని చెప్పి వాళ్ళు అడగట్లేదు. ఎంత వడ్డీ ఇచ్చారా, లేకపోతే ఎంత రిటర్న్స్ ఇచ్చారని అడగట్లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంటుందో దాంట్లో వాళ్ళు మనకు ఒక బడ్జెట్ని అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫార్మ్ చేసిన దాన్ని బట్టి ఒక నియోజకవర్గం నుండి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మనము ఒక నియోజకవర్గంలో, ఒక మంత్రివర్గంలో 100 మంది నుండి 500 మందికి మహిళలకు ఉపాధి కల్పిస్తాము ఈ P4 మోడల్ వలన. దాంట్లో ఏమేమి అమ్ముతున్నామని నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. నేను ఈ మోడల్ వలన ఒక్కొక్క నియోజకవర్గంలో, ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉంది, కడప నియోజకవర్గం ఉంది, ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మంది నుండి 500 మహిళలకి మేము ఉపాధి కల్పిస్తాము. దీనికి ఆ డబ్బాలు పెట్టడానికి ఒక్కోదానికి ₹1,00,000 అవుతుంది. 100 డబ్బాలకి మీకు ₹1,00,00,000 అవుతుంది. ఆ ₹1,00,00,000 గవర్నమెంట్ ఇస్తుందా, లేదా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఇస్తారా అనేది సీఎం గారు ఇన్ఫార్మ్ చేస్తారు మనకి. దానికోసము గవర్నమెంట్ దగ్గర ఉన్న, సీఎం దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ టీం వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, మొత్తం మాట్లాడారు, మొత్తం రాసుకున్నారు. ఈ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఆర్ మేబీ జూన్ 15th లోపల ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎంతో కానీ, లోకేష్ గారితో కానీ, మంత్రివర్గంతో కానీ, సీఎం ఆఫీస్లో వాళ్ళతో కానీ మీటింగ్ ఉంటుంది. మీటింగ్లో వాళ్ళన్నీ మనం పాయింట్స్ అని ఇస్తాము. మనం ప్లానింగ్ ఏంటి, మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక వ్యవస్థ, ఒక చిన్న సంస్థ 5 లక్షల మంది మహిళలకు ఉద్యోగం ఇవ్వడం అనేది అంత చిన్న పని కాదు, అంత ఈజీ కూడా కాదు. అట్లాంటిది మనం క్రియేట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మన మోడల్ నచ్చింది. కాబట్టి ఈ ఫేజ్ 1 ఏదైతే మేము అనుకున్నామో ప్రొద్దుటూరు మొత్తంలో మీరు చూస్తున్న P4 మోడల్ బాక్స్ని పెట్టి సేలింగ్ కోసము మనకు ఫండింగ్ కావాలి. ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్టర్లు, ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్టర్లు పెట్టారో, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చామో దాంట్లో ఉన్న అమౌంట్ ఈ రోజు వరకు కూడా మా దగ్గర కూడా డబ్బులు లేవు. ఉన్న అమౌంట్ మొత్తము సీఎం లెవెల్ దాకా తీసుకెళ్లాలని పెట్టేశాం. దీంట్లో అక్కడ మోడల్ చూసిన వాళ్ళు చాలా లొకేషన్ నుండి చాలామంది ఇన్వెస్టర్లు వచ్చారు. దాంట్లో లోయెస్ట్ వచ్చేసి ₹1,00,000, హైయెస్ట్ వచ్చి 12 కోట్లు. అది హైదరాబాద్ టీం నుండి ఒక టీం వచ్చింది. వాళ్ళు హైదరాబాద్లో లాంచ్ చేస్తే 12 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి, మినిమం 10 నుండి 12 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మీరు ప్రొద్దుటూరులో ఫస్ట్ ఫేజ్ 1 మోడల్ని మొత్తం రెడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. తెలంగాణ గవర్నమెంట్లో పెడతాము, లేదా బెంగళూరులో పెట్టుకుంటాము, తిరుపతిలో పెట్టుకుంటాము, మన ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఉన్న ప్రొద్దుటూరులో మనం ఫేజ్ 1 రన్ చేయడానికి మా దగ్గర ఫండింగ్ లేదు. ఉన్న ఫండింగ్ని ఇంతవరకు రిటర్న్స్ కింద కానీ, అక్కడ ఎగ్జిక్యూషన్ కోసం కానీ, మోడల్ కోసం కానీ, డిజైన్ కోసం కానీ కొన్ని లొకేషన్లో పెట్టి ఈ రోజు వరకు రన్ చేస్తున్నాము. దీనికి యూటిలైజ్ అయిపోయింది. దగ్గర 3 కోట్ల పైన చిల్లర వరకు పెట్టాం మనము. ఒకవేళ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే 175 నియోజకవర్గాల్లో 175 కోట్లు.
వచ్చిందనుకోండి, 3కు 3 వచ్చింది. 3 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 3 కోట్లు వచ్చింది. కాబట్టి అక్కడ మాకు 175 వచ్చినప్పుడు లేదా 10 వచ్చినప్పుడు 10లో 3కు 3 అంటే 6 అవుతుంది. 6 ఇవ్వడానికి బాధేం లేదు. కాబట్టి అందుకేందంటే ఇనిషియల్‌గా మనకు అమౌంట్ కావాలి కాబట్టి 1,00,000కి 25,000 రూపాయలని స్కీమ్ పెట్టుకున్నాం మనం. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టిన P4 మోడల్‌లో నిన్న 3 రోజులు చూసాం. ఆ 3 రోజుల్లో పొద్దున్నే బాయిల్డ్ ఎగ్స్ పోయాయి మాకు. మాకక్కడ జరిగిన అంటే అక్కడ సేలింగ్ అక్కడ పెట్టినందుకు మాకు జనాలకి నిజంగా ఏం అవసరం ఉంది, ఏదుంది, ఏం తెలుసు, ఏం లేదు. ఇంక్లూడింగ్ శ్రీకాకుళం వరకు నుండి కూడా జనాలొచ్చారు. శ్రీకాకుళంలో అక్కడున్న వాళ్ళకి ఏం తెలీదు. దాంట్లో మాకడిగిందేంది, పొద్దున్నే మనం పెట్టిన ఐటెమ్ గానీ, వాళ్ళు అడిగిన ఐటెమ్ గానీ, పొద్దున్న 6 గంటలకల్లా ఉడకబెట్టిన గుడ్లు, అది బాయిల్డ్ ఎగ్ బాయిలర్ కావచ్చు, నాటుకోడి గుడ్డు కావచ్చు. దాంతో పాటు జొన్న రొట్టెతో పాటు నాటుకోడి పులుసు గానీ, లేదా ఆకుకూర గానీ, సంగటితో పాటు నాటుకోడి పులుసు గానీ, పప్పు గానీ, ఈవెన్ 6 గంటల 6:30కి మేము పెట్టాము. 6:30కి 20 రొట్టెలు. 20 నిమిషాల్లో 20 రొట్టెలు సేల్ అయిపోయినాయి. అక్కడ మాకు అర్థమైపోయింది. తర్వాత ఉన్న దాంట్లో పచ్చళ్ళు కూడా ఫుల్ సేల్ ఉంది. అంటే చాలా మందికి పచ్చళ్ళు తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళ జొన్న రొట్టె తెలీదు, సంగటి తెలీదు. శ్రీకాకుళం బార్డర్‌లో ఉన్న వాళ్ళకి. ఈవెన్ ఒట్టి ముక్కలు కూడా మిల్లెట్స్ మెయిన్ మిల్లెట్ పౌడర్ కలిపి తాపిచ్చాం అక్కడ. ఈవెన్ మాకక్కడ అనిపించింది ఏందంటే రూ. 10కి మనము మిల్లెట్ గ్లాస్‌లో గానీ, లేకుంటే పౌడర్ ప్యాకెట్‌లో గానీ సేల్ చేయగలిగితే ఒక నియోజకవర్గంలో మొత్తం అంటే ఇంటికో పేషెంట్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర తాగిన వాళ్ళందరూ బావుంది. ఫీడ్‌బ్యాక్ బావుంది. అంటే కొంతమందికేమో ఉప్పుతో ఇచ్చాము, కొంతమందికేమో బెల్లంతో కలిపిచ్చాము. స్వీట్‌నెస్ కావాలి కాబట్టి బెల్లంతో తాగిన వాళ్ళందరూ 99% ఫీడ్‌బ్యాక్ ఎక్సలెంట్ సార్, అసలు బావుంది, బావుంది, బావుంది. అంటే రూ. 10 అంటే ఎవరు లెక్క చేయరు. టీకి పెట్టే కాస్ట్ దీనికి పెడుతున్నాము. దాంట్లో అన్ని రకాల మిల్లెట్స్ ఏస్తున్నాం కాబట్టి వాళ్ళకి చాలా నచ్చింది. దీంట్లో మనమేందంటే ఇవన్నీ చూపిచ్చి మనం రైతుని గానీ, ఫార్మింగ్ గానీ వీటి మీద ఫోకస్ వేరే ఉంది. దాంతో పాటు వాళ్ళు డ్రై మీటు, ఒట్టి ముక్కలంటారు. రాయలసీమలో ఒట్టి ముక్కలంటే డ్రై మీటు. ఈ డ్రై మీట్ కూడా మనం కేజీ, అర కేజీ అనే బదులు రూ. 20కి ఉప్పుతో ఏంచి పెడితే నిజంగా అక్కడ బిజినెస్ చూసినాక మాకేమనిపించిందంటే, ఇదే బిజినెస్‌ని నిజంగా మనం 30 డబ్బాలు, 30 P4 ఫుడ్ బాక్స్ మోడల్ స్టాల్ బాక్సులు ప్రొద్దుటూరులో పెట్టి చేయగలిగితే, ఒక నెలకి ₹1,00,00,000 నుండి ₹2,00,00,000 వ్యాపారం ఉంది. ఆ ఉన్న వ్యాపారాన్ని మేమే పోగొట్టుకుంటున్నాం. ఎందుకు వాళ్ళెవరో ఇస్తారు, వీళ్ళెవరో ఇస్తారు, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, అది చేయాలి, ఇది చేయాలని ఉరుకుతున్నాం గానీ, నిజంగా బిజినెస్ ఉన్న దగ్గర ఏం చేయాలనేది తెలియక ఉరుకుతున్నాం మనం అంతే. అంటే మహానాడు వరకు లాస్ట్ ఇంకా మళ్ళీ ఈవెంట్‌లో పెడతాం. ఆల్రెడీ మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఎక్కడైతే సీఎం మీటింగులు జరుగుతాయో అక్కడ మీ మోడల్‌ని జనాలకు అర్థమయ్యేటట్టు ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బట్ అది ముందు చూస్తాము. ప్రస్తుతానికి ఏందంటే ప్రొద్దుటూరులో ఫేజ్ 1 రన్ చేయడానికి ఈ మోడల్‌లో మనం అమ్ముకున్న గుడ్లు గానీ, మిల్లెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గానీ, భోజనం గానీ, బిర్యానీ గానీ, నిజంగా బిర్యానీ పెట్టింటే ఒక 10,000 బిర్యానీలు మనమే అమ్మేవాళ్ళం. అక్కడ ఫుడ్ దొరకడం కష్టమైంది. వాళ్ళు ఫ్రీగా భోజనం పెట్టినా తినేవాళ్ళు తక్కువ. షుగర్ పేషెంట్లు ఉన్నారు. వీళ్ళకి రొట్టెలు కావాలి. మధ్యాహ్నం మీల్స్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా అసలు మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నుండి పర్మిషన్ కరెక్ట్ దొరికింటే ఆ ఈవెంట్‌లోనే 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల బిజినెస్ అయ్యేది ఈ 3 రోజుల్లో. అట్లైనా సరే మా వరకు మాకు బిజినెస్ అయింది. అయితే ఈ మోడల్‌లో 6 గంటల నుండి సాయంత్రం మనము 9, 10 గంటల వరకు, ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే 12, 1 గంట వరకు మనం ఏం అమ్మగలము, ఏం చేయగలం అనేది ఒక క్లారిటీ వచ్చేసింది మాకు. దానికి రేపు ఫస్ట్ నుండి 30 లొకేషన్‌లో అప్పటికి మన కమిషనర్ వచ్చాడు. అక్కడ కమిషనర్ వచ్చి మా మోడల్ నచ్చింది, మమ్మల్ని మెచ్చుకున్నాడు, ఫోటో దిగాడు. మంత్రివర్గం వచ్చింది, ఆల్రెడీ చూశారు. వాళ్ళకు కొత్త థాట్ వచ్చింది. కలెక్టర్ వచ్చాడు ఆల్రెడీ. కలెక్టర్ కూడా సపోర్ట్ చేస్తామన్నారు. మళ్ళీ ఇంతమంది సపోర్ట్ ఉన్నాక మనం వీలైనంత తొందరగా కమిషనర్, ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో పెట్టాలంటే కమిషనర్ మేజర్. ఆ కమిషనరే ఆల్రెడీ పర్మిషన్ ఇస్తాము, పెట్టండి, బాగుంది, ఇంతమంది మహిళలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి సపోర్ట్ చేసినప్పుడు మనం వేరే వాటి మీద ఫోకస్ చేయకుండా రిటర్న్స్ అంటారా, ఇప్పుడు పాత వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో ఈ మంత్లో ఆల్మోస్ట్ ఎంఓఏ చేసుకున్నా కానీ, బయట ఇన్వెస్టర్ల దగ్గర కానీ, అంత కాదంటే హైదరాబాద్లో స్టార్ట్ చేసినా సరే అక్కడ నుండి ఫండింగ్ తెచ్చి మిగతా వాళ్ళందరికీ క్లోజ్ చేసుకుంటాం. రిటర్న్స్ కానీ లేదంటే రిక్వైర్మెంట్ ఉండి చాలామంది అడిగిన వాళ్ళకి కానీ క్లోజ్ చేసుకుంటాము. బట్ ఇప్పుడు ఉన్నదాన్ని రన్ చేయడానికి మా దగ్గర ఫండింగ్ లేదు కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి 1,25,000. ఇది 3 ఇయర్స్ అగ్రిమెంటు. ఈ 3 ఇయర్స్ అగ్రిమెంట్లు మధ్యలో ఒకవేళ గవర్నమెంట్ తీసుకొని ఎంఓఏ చేసుకుంటే వాళ్ళు పెట్టిన అమౌంట్కి డబల్ రిటర్న్ చేస్తాం మనము. అంటే చాలామంది ఏమన్నారంటే వీళ్ళేదో ఫ్రాడ్ చేయడానికి కంపెనీ గురించి ఇట్లా అట్లా, లేదంటే మోసం చేస్తారు, అది చేస్తారు. నిజంగా మనం మోసం చేసి కంపెనీ ఎత్తేసేటట్టుంటే ముఖ్యమంత్రి లెవెల్ వెళ్ళి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయము. ప్రపంచానికి మన ప్రోడక్ట్ని పరిచయం చేయాలన్న ధైర్యంతో అంత దూరం పెట్టి అంత మందిలో మనము నిలబడి మాట్లాడే కెపాసిటీ కూడా ఉండదు. ముంచాలనుకుంటే చాలా ప్లానింగ్లు ఉన్నాయి. ఐటీ సెక్టారు, ఆ సెక్టారు, ఈ సెక్టారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదా ఇది అమ్ముతాము, ఈ ట్రైనింగ్ ఇస్తాము, ఆ ట్రైనింగ్ ఇస్తాము, మోసం చేయొచ్చు. బట్ ఏంటంటే
ఉన్న ఇన్వెస్టర్లు కూడా చాలా మందికి నా గురించి తెలుసు. ఏంటంటే మనము ఒక స్టేజ్ వరకు అంటే డిఫరెంట్ లొకాలిటీ నుండి జనాలు ఉన్నారు కాబట్టి ఏదో రోజు ఖచ్చితంగా ఈ మోడల్ మా ఊరికి వస్తుంది, అప్పుడు మేము లైఫ్ లాంగ్ బాగుంటాం. ఈ మోడల్ని బేస్ చేసుకొని లైఫ్ లాంగ్ చేసేవాళ్ళు చేసుకుంటారు, వద్దనుకున్న వాళ్ళని క్లోజ్ చేసేసుకుంటాం. కానీ ఇన్వెస్టర్లు కానీ నా ఫాలోవర్స్లో కానీ చాలా మందికి ఏంటంటే ఈ సంస్థ ఇక్కడితో ఆగేది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొద్దుటూరులో 500 మందికి ఎంప్లాయ్మెంటు, కడపలో 10,000 మందికి ఎంప్లాయ్మెంటు, ఏపీ మొత్తంలో 5 లక్షల నుండి 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంటు, మొత్తం ఇండియాలో 2 కోట్ల మందికి మనం ఈ బేసిస్ మీద ఉపాధి కల్పించగలము. 2 కోట్ల మందికి ఉపాధి కల్పించగల ఫస్ట్ సంస్థ. ఈవెన్ 20 లక్షలు కాదు, 5 లక్షలు కూడా ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రైవేట్ సంస్థలో ఎంప్లాయీస్ 5 లక్షల మంది లేరు. నిన్న మహానాడులో చూసినా కదా అనిపించింది. ఎవరికి కంపెనీ అమ్మము, ఎవరి హ్యాండ్ ఓవర్కి ఇవ్వము. గవర్నమెంట్ సపోర్ట్ చేసినా ఓన్లీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమంటాం. కానీ వాళ్ళ సపోర్ట్ అయిన అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కంపెనీ టేక్ ఓవర్ చేయకుండా నిన్న పెట్టిన మహానాడు ఈవెంట్ అనేది జ్యోతి ఫుడ్స్ ఈవెంట్ లాగా ఏప్రిల్ 30 తారీఖు మనం రెగ్యులర్గా అనుకుంది ఏంటంటే మొన్న ఏప్రిల్ 30 ఈవెంట్ ఎట్లా పెట్టుకున్నామో అట్లా ఏప్రిల్ 30 రోజు జ్యోతి ఫుడ్స్ సెలబ్రేషన్స్ అది మొత్తం అంటే ఆ ఏప్రిల్ 30 రోజు నిన్న మహానాడులో ఏపీ మొత్తంలో కలిపి 5 లక్షల మంది వస్తే నా కంపెనీ ప్రపంచం మొత్తం 94 దేశాల నుండి ప్రతినిధులు కానీ అంటే ప్రతి దగ్గర మన కంపెనీ ఉంటుంది. జ్యోతి ఫుడ్స్ అన్న కంపెనీ పొద్దుటూరులో కాదు, కడపలో కాదు, ఏపీలో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న 200 దేశాలలో 90 నుండి 100 దేశాల్లో మన ప్రోడక్ట్ అనేది ఉండాలి, మన అవుట్లెట్లు అనేది ఉండాలి. ప్రతి అవుట్లెట్ నుండి ప్రతి దేశం నుండి అక్కడ నుండి మనకి సేమ్ నిన్న మహానాడులో సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అట్లానే ఏప్రిల్ 30 రోజు జ్యోతి ఫుడ్స్ సెలబ్రేషన్స్ అని ప్రతి దేశం నుండి దాంట్లో అవార్డ్స్ ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ అంతా కలవచ్చు. అంటే ఒక కంపెనీ చిన్నగా మొదలయ్యి ఈరోజు మనం అనుకుంది ఏంటంటే 10,000 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. కానీ కొన్ని వేల కోట్ల రూపాయల సంస్థని సృష్టించగల కెపాసిటీ నాకు కానీ జ్యోతి ఫుడ్స్ కానీ ఉంది. దీంట్లో నమ్మకం ఉండి పెట్టిన వాళ్ళు పెట్టండి, నమ్మకం లేకపోతే వద్దు. దాని కూడా లీగల్గా ఏంటంటే మీకు దానికి అగ్రిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. చాలామంది ఏంటంటే ఇచ్చిన దానికి ప్రూఫ్ ఏంది అంటే ప్రతి ఒక్కరు చెప్పలేక నేను వీడియోలో చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ 15 రోజులు బిజీ ఉంటా కాబట్టి ప్రతిదానికి లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఉండాలి, మళ్ళీ మీకు నామినీ ఉండాలి. మీరు ఏమైనా చనిపోతే మీకు ఏమైనా అయిపోతే ఆ డబ్బులు మేము ఎవరికి ఇవ్వాలి, ఖచ్చితంగా నామినీ ఉండాలి. ఇద్దరు బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. దీనికి 3 yearsకి అగ్రిమెంట్ ఉంటుంది. జ్యోతి ఫుడ్స్ బాండ్ మీద అగ్రిమెంట్ ఉంటుంది. దీన్ని మనం గవర్నమెంట్ క్లియర్గా చూపిస్తున్నాం. ముందే చెప్తున్నా, మీకు ఇస్తున్న రిటర్న్స్ సార్ వీళ్ళు ₹1,00,000 పెట్టారు, 25,000 రిటర్న్స్ ఇస్తున్నాము మంత్లీ. ఇది వాళ్ళు పెడితేనే కంపెనీ దూరం వచ్చింది క్లియర్గా మనము గవర్నమెంట్కి చూపిస్తున్నాము. కాబట్టి ట్రస్ట్ ఉండి నమ్మకం ఉన్న వాళ్ళే పెట్టుకోండి. అట్లాంటి పెద్ద ఎంతని కాదు, మినిమం 1,00,000 ఆ బాక్స్ చేయాలంటే మాకు ₹1,00,000 కావాలి. ₹1,00,000 నుండి మీరు ఎంత పెట్టినా పర్లేదు. మోర్ దెన్ పెడితే అప్పుడు పార్ట్నర్షిప్ కానీ ఈక్విటీ కానీ వేరే లొకేషన్లో మాట్లాడదాము. కాబట్టి ఈ కంపెనీ ఇప్పటితో ఆగేది కాదు. 1 నెల లేట్ అయింది, 2 నెలలు లేట్ అయింది, 3 నెలలు లేట్ అయింది, 4 నెలలు లేట్ అయినా సరే ముఖ్యమంత్రి దగ్గర నుండి 175 కోట్లు, ఒక నియోజకవర్గం నుండి ₹1,00,00,000, 175 నియోజకవర్గాలు 175 కోట్లు, దాంట్లో పెట్టిన 3, 4, 5 కోట్లు నథింగ్. ఒక్కసారి దేవుడు అట్లా దయదలిచి గట్టెక్కిచ్చాడు అనుకోండి, ఉన్న టెన్షన్లన్నీ పోతాయి. మనకు కూడా మేము కూడా పోరాడుతున్నాం. మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ వస్తాయని ఆశపడుతున్నారో మేము కూడా ఈ కంపెనీ ముందుకు తీసుకెళ్ళి సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే, మీరైనా డబ్బులే, నేనైనా డబ్బుల కోసమే. కానీ ఎవడి ఆలోచన వాడికి ఉంటుంది. మనకు డబ్బులు కాదు ఇప్పుడు కావాల్సింది, పేరు వచ్చేసింది. ఎంతోమందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. ఇన్ ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది. వన్స్ ఒకసారి సీఎంతో కూర్చున్నామా ఇది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ లోకల్లో ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన ఫేజ్ 1 రన్ చేయడానికి ఆల్మోస్ట్ 50 లక్షల నుండి ₹1,00,00,000 ఫండింగ్ కావాలి. అది మా ప్రయత్నం కింద, ఫస్ట్ ప్రయత్నం కింద వీడియో పెడుతున్నాం. సెకండ్ ప్రయత్నం కింద మంత్రులతో మాట్లాడతాం. థర్డ్ ప్రయత్నం కింద ఎవరైతే డిఫరెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ అడిగారు, నన్ను బెంగళూరు అడిగారు, తిరుపతి అడిగారు, ఇక్కడ నుండి ఒక 10 మంది వచ్చి లేదా ఒకరు వచ్చి ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తామంటే సగం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టి ఉన్నోళ్ళందరినీ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్తో అక్కడ వెళ్ళి స్టార్ట్ చేసేస్తాం. ఈ 15 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని రిటర్న్స్ కానీ అన్ని ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇవ్వాల్సినవి ఏవైనా కానీ ఒక స్ట్రక్చర్ అనేది మొత్తం క్లియర్గా రెడీ అయిపోతుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాలని అవసరం లేదు. పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఆల్మోస్ట్ మహానాడులో జరిగిన ఈవెంట్ అన్ని క్లిప్స్ అన్ని దీని వెనకాల పెట్టాను. ఓపిక ఉన్న వాళ్ళు చూడండి. అంటే మనకు అక్కడ కనపడుతుంది ఏంటంటే మాకు ఏపీలోనే ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఈ జనాలందరికీ అక్కడ ఏపీలో మొత్తం 5 కోట్ల మంది, 5 కోట్ల మందిలో వచ్చింది ఎంతమంది అంటే 1%. ఒక 5 లక్షల మంది వచ్చారనుకోండి, ఒక 10 లక్షల మంది వచ్చారు అంటే ఈ 1% జనాల్ని కన్సిడర్ చేసినా సరే అక్కడ వచ్చిన కార్లలో కానీ అసలు ఆడొచ్చిన కార్లన్నీ పెట్రోల్ కొట్టించే డబ్బులు పక్కన పెడితే 200 కోట్లు అవుతుంది. అంటే ఇన్ని కోట్ల సంస్థ అంటే ఇంత డబ్బు ఉంది. వాళ్ళకి ఏం నీడ్ ఉందో దాన్ని మనము లోయర్ క్లాసు, మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్కు ఏ రకంగా డిజైన్ చేయాలన్నది మొత్తం ప్రొద్దుటూరులో ఇప్పుడు మనం ఫేజ్ 1 ట్రయల్స్ ఫేజ్ 1 కింద రన్ అవుతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. 3 years వరకు ఉంటుంది. ఇంకా ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలంటే దాంట్లో మనం అమ్మేది ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. ఊరగాయల కంపెనీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు.
దీంట్లో మాంసంతో తయారయ్యే ఉత్పత్తులు మొత్తము చిన్న డబ్బాలు 4x4 డబ్బాలు అమ్ముతాము. ఈవెన్ హైదరాబాద్లో ఇలాంటి డబ్బాలు ప్లాన్ చేస్తే ఆల్రెడీ మేము హైటెక్స్లో ఒక ఈవెంట్ పెట్టేసి అక్కడ నుండి 100 కోట్ల ఫండింగ్ తెచ్చుకోవాలన్న ప్లానింగ్లో ఉన్నాం. ఈ 15 తారీఖు లోపల సీఎంతో కాకపోతే నేను డైరెక్ట్ హైదరాబాద్ బేస్డ్ కాబట్టి అక్కడ 100 కోట్ల ఫండింగ్ అంటే ఓన్లీ హైదరాబాద్లోనే ఒక 1000 నుండి 2000 డబ్బాలు పడతాయి. ఒక 1000 నుండి 2000 డబ్బాలు పడతాయి. అంటే మేబీ అంటే అక్కడ ఒక క్లౌడ్ కిచెన్ అంటే ఒక సెంట్రల్ కిచెన్ పెడతాం. సెంట్రల్ కిచెన్ నుండి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ప్రొడక్షన్ మొత్తం మన దగ్గర ఉంది. ఆల్రెడీ ఫార్మింగ్ మనమే చేస్తున్నాము. గుడ్లు మన దగ్గర వస్తున్నాయి. హ్యాచరీ మన దగ్గర ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పిల్లలు ఇస్తున్నాము. వీళ్ళ దగ్గర నుండి బైబ్యాక్ తీసుకున్నాము. మన ప్రొడక్టివిటీని మనమే అమ్ముకుంటున్నాం ఓన్లీ ఎంప్లాయీస్ని పెట్టి. ఇందులో అడిగింది కూడా చాలామంది, మీరు ₹1,00,000 పెడితే 25,000 ఎట్లా ఇస్తారు? దాంట్లో క్లియర్గా చెప్తున్నా. ఒక P4 మోడల్ బాక్స్లో ఒక రోజుకి మార్నింగ్ 6 నుండి నైట్ 10 o'clock వరకు మాకు జరుగుతున్న రెవెన్యూ 3,000 నుండి 5,000 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక రోజుకి 3,000 నుండి 5,000 నడుస్తుంది. మీకు ఇచ్చే అమౌంట్ 5 రోజుల అమౌంటే. మేబీ ఒక 10 రోజుల అమౌంట్ అనుకోండి. 10 రోజులు పక్కన పెట్టాను. మిగతా 20 రోజులు నాదే కదా, మిగతా 15 రోజులు నాదే కదా. దాంట్లో శాలరీస్ మనం ఒక డబ్బా మీద నాకు 10,000 మిగిలినా సరే 30 డబ్బాల మీద 3 లక్షలు, 30 డబ్బాల మీద ఆల్మోస్ట్ 3 లక్షలు. అంటే దీంట్లో ఆల్రెడీ రిటర్న్స్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఆ డబ్బాని ఎట్లా డిజైన్ చేయాలి, ఏమేమి అమ్మితే నాకు డబ్బులు వస్తాయి, తర్వాత ఆటోమేటిక్గా లోకల్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, లేదా లోకల్ ఉన్న వాళ్ళే ఆర్డర్లు పెడతాయి. మనం ఈరోజు నాటుకోడి కూర వండిస్తే ₹1000 తీసుకుంటున్నాం. అట్లా ఒక 5,000 మందిని పట్టుకున్నా సరే వారం 50 లక్షల బిజినెస్ అంటే ₹2 కోట్ల. అంటే బిజినెస్ ఉంది, కానీ ఎప్పుడు ఎట్లా చేయాలి ఏంటనేది మేమే డైలమాలో ఉండి వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు, వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారు, డబ్బులు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని ఉరుకులాడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని చేయలేకపోయాం. మహానాడులో మాకు జనాలు అందరూ కలిసి ఒక క్లారిటీ ఇచ్చారు. బాబు మార్నింగ్ జనాలకి నీడ్ ఇది, మధ్యాహ్నం నీడ్ ఇది, సాయంత్రం నీడ్ ఇది, నైట్ నీడ్ ఇది, లేదంటే ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇట్లా అమ్మాలి, లేదంటే ఒక దాంట్లో ఇట్లా సెటప్ చేయాలి, అట్లా అని చెప్పి ఇంటెలిజెన్స్ టీం కానీ వచ్చిన మంత్రివర్గం కానీ అక్కడికి వచ్చిన జనాలు సలహాలన్నీ తీసుకున్నాము. ఇంకా ఫైనల్ ఎండ్కి వచ్చేసాము. ఇప్పుడు మినిమం మనము ఆల్రెడీ మన దగ్గర 4 బాక్సులు ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 21 బాక్స్ రెడీ చేయాలి. దీనికి మినిమం మనకు 50 lakhs నుండి 1 crore వరకు కావాలి. ఈ 1 crore ఉన్న వాళ్ళందరికీ రిటర్న్స్ కొట్టేసి ఆల్మోస్ట్ కొత్తవి అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఈవెన్ గవర్నమెంట్ ఈ 15 రోజుల్లో ఒక సర్వే చేసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించి డైరెక్ట్ వాళ్ళతో ఎంఓయూ చేసుకొని ఈ మోడల్ని ఏపీ మామూలు పొద్దుటూరు కాకుండా కడప నుండి ఏపీ కాకుండా వరల్డ్ ఇండియా మొత్తంలో లాంచ్ చేసే ప్లానింగ్. ఆల్మోస్ట్ ఏపీలో ఈ సంవత్సరంలోనే మేము 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి మొత్తం ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసుకొని సీఎంతో ఈ 15 రోజుల్లో మీటింగ్ పెట్టుకుంటున్నాము. కాబట్టి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, సపోర్ట్ చేయదలుచుకున్న వాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే నా నంబర్ కాల్ చేయొచ్చు 6303473893. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రపంచానికి మన ఒక తెలుగుడిగా లేదంటే జ్యోతి ఫుడ్స్ని ఈ రేంజ్కి తీసుకెళ్లాలన్న ఆలోచనలో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఎవరికైనా అనుమానం ఉంది, అనుమానంతో ఎప్పుడు డబ్బులు పెట్టకండి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ వేస్తారు అట్లా 2-3 ఇప్పుడు ఉన్న దాంట్లో 2-3 గ్రూప్లో ఉన్నారు ఆల్రెడీ. ఆల్రెడీ 15 లక్షలకి 3.5 లక్షలు తీసుకుంటూ కూడా ఒక్క నెల లేట్ అయ్యేటాలకు డబ్బులు మన దగ్గర నిజంగా అంత 25,000 రూపాయలు నా దగ్గర ఉండింటే మనం పక్కన పెట్టుకొని పక్కోడికి వడ్డీలు కట్టాం కదా. వ్యాపారం అంటే ఏంటంటే బయట డబ్బులు తెచ్చి రొటేషన్ చేసి చేస్తేనే వ్యాపారం. దాంట్లో వచ్చిన ప్రాఫిటే మీకు ఇస్తున్నాం. కానీ మా దగ్గర బాగా ఇంటి నిండా డబ్బులు పెట్టేసుకొని మిమ్మల్ని ఏదో అడిగేసి మీకు ఏదో ఫ్రీగా సర్వీస్ చేస్తాము మీరు సంపాదించుకోండి అని చెప్పి అంత స్తోమత మనకు లేదు. మన ప్లానింగ్ ఏంది, ప్రపంచానికి మనం ఎవరో తెలియాలి, మన ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఏపీలో అయితే 5 లక్షల మందిని 5 లక్షల నుండి 25 లక్షల మందికి, ఇండియా మొత్తంలో 2 కోట్ల మందికి. ప్రతి ఊర్లో తినేవాళ్ళు ఉన్నారు, ప్రతి ఊర్లో గుడ్డు తినేవాడు ఉన్నాడు, ప్రతి ఊర్లో పచ్చడి తినేవాడు ఉన్నాడు. బట్ అక్కడ అమ్మడానికి మనం ఏ లెవెల్కి వెళ్తే అంటే ఏ మోడల్ డిజైన్ చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి ఏందనేది ఇన్ని రోజులు స్టడీ చేసాం. ఆల్మోస్ట్ 6 నెలల నుండి స్టడీ చేసాం. ఇప్పుడు మనం ఫైనల్ ఎండ్కి వచ్చాం. డబ్బులు చేతిలో లేవు కాబట్టి స్టార్ట్ చేయట్లేదు. డబ్బులు వచ్చేంత వరకు ఓపిక పడుతున్నాం. డబ్బులు రాగానే June 1 నుండి ఉన్న దాంతో రొటేట్ చేసుకునైనా ఉన్న బాక్సులు పెట్టైనా సరే మోడల్ ఇంప్లిమెంట్ చేసేసి ముందుకెళ్తాం. కాబట్టి ఇది డేట్ అని ఏం చెప్పట్లేదు, ఏ డేట్ ఏందనేది. బట్ ఒకవేళ మీరు తొందర పెట్టుకుంటే తొందరగా, ఎందుకంటే 10 రోజుల తర్వాత రేపు పొద్దున పెద్దలు ఎవరు వచ్చేసి ఎంఓఏ చేసుకున్నారు అనుకో, లక్ ఎట్లా ఉండొచ్చు, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కాబట్టి వీలైనంత మందికి మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, నమ్మితే పెట్టమనండి. ఎవరిని నమ్మేయాలని అవసరం మనకు లేదు. వచ్చి కంపెనీ చూసుకుంటారు. మాకు వచ్చే కాల్స్ మాకు వస్తున్నాయి. పొద్దు నుండి ఫోన్ ఖాళీ లేదు. నిన్న నైట్ ఈవినింగ్ ఈవెంట్ అయిపోయింది, మార్నింగ్ వచ్చా, మార్నింగ్ నుండి ఖాళీ లేదు మాకు అసలు. అంటే ఆల్రెడీ బయట 10 కోట్లు 20 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. మోడల్ పెద్దది. ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీలో సేల్ చేయగలిగితే నాకు రోజు ₹1 కోటి నడుస్తుంది. అంటే మంత్లీ 30 crores నడిచినప్పుడు వాళ్ళకి ఇచ్చేది 1 CR 10% ఈక్విటీ అని చెప్పాం మేము. 10 కోట్లు పెడుతున్నారు, 10% ఈక్విటీ ఇస్తాం. ఈవెన్ 30 కోట్లు నడిచినా సరే నీకు 10 కోట్లు నడిచినా వాళ్ళకి పోయేది ₹1 కోటి.
పోనీ వాళ్ళకు నాకు ఒక 2 crores నడిచినా సరే 1 crore వాళ్ళకి పోతుంది, మిగతా 1 crore నాకు మిగులుతుంది. నాకు ₹1,00,000 మిగిలినా చాలు. బట్ ఏంటంటే దీనివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ని, రకరకాల ప్రొడక్ట్ని రేపు కరోనా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రేపు కరోనా వస్తుంది. దానికి మిల్లెట్స్ చాలా అవసరము, మాంసం ఉత్పత్తులు చాలా అవసరము, గుడ్లు చాలా అవసరము. మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయితే ఇదే మోడల్ని మీ దగ్గర పెడతాను నేను. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. అది ఇప్పటిదాకా 3 years కాదు, లైఫ్ లాంగ్ హెల్పింగ్ ఉంటుంది. రేపు కరోనా వచ్చి ఇంటికాడ ఉంటే మనమే ఫుడ్ పంపించాలి. రేపు కరోనా వచ్చి మాంసం కావాలంటే మనమే సప్లై చేయాలి, లేదు గుడ్లు కావాలి మనమే సప్లై చేయాలి. ఎందుకంటే మనం అమ్మే గుడ్లు హెల్త్కి చాలా మంచిది. దాంతోపాటు మిల్లెట్స్, ఇంటికో షుగర్ పేషెంట్ ఉన్నాడు, జొన్న రొట్టెలు కావాలి, సంగటి కావాలి. హైదరాబాద్ లాంటి అపార్ట్మెంట్లు, విల్లాస్, సొసైటీస్ ఉన్న సిటీస్లో మేజర్ బిజినెస్. ఆ విజన్ నాకు కనపడుతుంది, నాకు తెలుస్తుంది. ఏంటంటే అక్కడ ప్రొడక్షన్ చేయలేము కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ కోసం పెట్టుకున్నాము. ఇంతవరకు 3 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చాము. ఇప్పుడు మనం అనుకున్న మొత్తం ప్రాజెక్టు 99% కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 1%, జస్ట్ ఇప్పుడు ఆ 1% హై కోసం అట్లా ఆగాము. ఆల్మోస్ట్ అది కూడా ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా గట్టిగా నాకు తెలిసిన వాళ్ళందరితో ప్రయత్నం చేస్తాను. కావాలంటే స్నేహ రామరెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ మంది కంపెనీ ఇది, నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలని ఎవరైనా అడుగుతాను. ఎందుకంటే నా విజన్ పెద్దది, ఎన్నో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎంతో చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎట్లాంటి అపనమ్మకం కానీ, లేదా మూసేస్తారు, మూసేసి ఒకవేళ నేను పోయినా కూడా కంపెనీ రన్ చేయడానికి ఎవరినో కానీ బ్యాకప్ కింద పెట్టుకున్నాను. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాకు ఏమైనా అయిపోయినా కూడా కంపెనీని ఖచ్చితంగా నేను అనుకున్న విజన్ వరకు తీసుకెళ్లేంత వరకు జనాల్ని రెడీ చేసుకున్నా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ కాల్ చేయండి, 6303473893. రైట్, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న, జ్యోతి ఫుడ్స్ నుండి. చూశారు కదా ఆల్రెడీ, అంటే థంబ్నెయిల్ చూశారు కదా, 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 23,000 రిటర్న్ వస్తుంది. ఆల్రెడీ దాంట్లో క్లియర్ రాసాం మనము ఎందుకు వస్తుంది ఏందనేది. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 23,000 రిటర్న్ వస్తుంది. ఆ థంబ్నెయిల్లో ఉందని కాదు కానీ, చూశారు కదా, ఇంత పెద్ద మహానాడులో ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇట్లా మోడల్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఏదన్నా సరే. దీంట్లో ఇప్పుడు ఈ టెంట్లో ఈ స్టాల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ స్టాల్స్ కూడా ఏంటంటే మనకి ప్రతి విలేజ్ నుండి వచ్చింది. అంటే మొత్తం మనకి ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుండి వీళ్ళు ఇక్కడ సబ్మిట్ చేసిందనమాట. అది కాకుండా మనకి డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుండి, సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి డైరెక్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాబు ఈ P4 మోడల్ ఏదైతే ఉందో మోడల్ ఎగ్జిక్యూట్ చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీంట్లో చేస్తున్న దాంట్లో ఇక్కడ మోడల్ బాక్స్ పెట్టినాక రిపోర్ట్ అనేది ఒకటి రెడీ చేస్తున్నాం. అంటే ఈ డాక్రా మహిళలు ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ ఈ రిపోర్ట్ని మొత్తం కలెక్టర్కి సబ్మిట్ చేస్తాము. కలెక్టర్ దగ్గర నుండి మనకి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తుంది. ఈ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాక ఈ ప్రాజెక్ట్ మీద మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏమేమి చేస్తారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రొద్దుటూరులో పెట్టాం, 100 మంది ఎంప్లాయీస్తో మొత్తం ప్రొడక్షన్ అంతా రెడీ చేసి ఒక 25 స్టాల్స్లో మనం సేల్ చేస్తున్నాం. దాంట్లో సేల్ చేసేది ఏంది, ఆల్రెడీ మార్నింగ్ 6 o'clockకి వచ్చాం మేము. ఆ 6 o'clock లోపల 7 లోపల మేము తెచ్చిన ప్రొడక్ట్స్ మొత్తం అయిపోయినాయి. ఇది ఆల్రెడీ మనం ఫార్మింగ్ చేస్తున్నాయి. అంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఎగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రై మీట్ ఉంది, రోటీస్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, ఆల్రెడీ పికల్స్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి బాక్సెస్ మనం ప్రొద్దుటూరులో ఒక 25 బాక్సులు ప్లాన్ చేసి మార్నింగ్ 6 నుండి నైట్ 10 o'clock వరకు రన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి చెప్పింది ఏంటంటే, ఇలాంటి బాక్సులు ఫస్ట్ phase 1 కింద మీరు ట్రయల్ రన్ చేయండి. ఆల్రెడీ రీసెంట్గా మన కమిషనర్ కూడా విజిట్ చేశాడు. కమిషనర్ కూడా ఇన్ఫార్మ్ చేసి, సార్ ఇట్లాంటి మనం ప్రొద్దుటూరులో పెడుతున్నాము ఆల్రెడీ డీటెయిల్గా. కలెక్టర్ కూడా మనం రిపోర్ట్ ఇస్తాము. యాక్చువల్లీ ఈ రిపోర్ట్లు ఏంటంటే మార్నింగ్ మేము 7 కదా 20 జొన్న రొట్టెలు ఇచ్చాము. వితిన్ 10 minutesలో 20 జొన్న రొట్టెలు ఆల్రెడీ డ్రై ఉన్నాయని అడుగుతున్నారు, పికల్స్ తీసుకెళ్తున్నారు, ఆల్రెడీ మిల్లెట్స్ తీసుకెళ్తున్నారు. అంటే ఈ మోడల్ మాకు ఇక్కడ పెట్టాక జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఈ 3 రోజుల్లో మాకు ఏం సేల్ అవుతుందనేది అర్థమైపోయింది. సేల్స్ ఎట్లా ఉంది, లేదంటే మనం ఎక్కడ పెట్టి ఏమేమి అమ్మాలి, మార్నింగ్ 6 నుండి నైట్ 8:30 వరకు ఏం అమ్మగలము. కాబట్టి ఇట్లాంటివి 25 నుండి 150 బాక్సులు రెడీ చేస్తున్నాము. అయితే మన దగ్గర రియాలిటీగా ఫండింగ్ లేదు. అంటే ఈ మనకు సీఎం దగ్గర నుండి అప్రూవల్ వచ్చి అక్కడ నుండి ఫండింగ్ వచ్చే లోపల ఆల్మోస్ట్ ఒక 1 month పడుతుంది. కాబట్టి అంత లోపల అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తుంది ఏంటంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 23,000 per month రిటర్న్స్ వస్తుంది. ఒకవేళ ఇది 3 years అగ్రిమెంట్ అంత లోపల ఒకవేళ సీఎం ఇన్వాల్వ్ అయిపోయి, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబల్ వస్తుంది. అంటే 1 lakh పెట్టారనుకోండి, 1కి 2 వస్తుంది మీకు. లేదంటే అప్ టు 3 years వరకు మీకు 23,000 రిటర్న్ వస్తుంది. ఇట్లా మోడల్ బాక్స్ పెట్టేసి మనమే ఎంప్లాయీస్ని పెట్టేసి మనమే రెడీ చేసుకొని మొత్తం సెటప్ చేస్తాము. ఆల్రెడీ చూసారు కదా, ఈ మహానాడు, ఇంత పెద్ద మహానాడులో 5 లక్షల మంది జనాభా ఉన్న మహానాడులో మనకి సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి ఈ మోడల్ని పెట్టమనడం అనేది చాలా గ్రేట్. దాంట్లో కడప ఎమ్మెల్యే కానీ, లేకపోతే కమలాపురం ఎమ్మెల్యే చైతన్య గారు కానీ, వరదరాజులు కానీ, అంటే చుట్టుపక్కల కూడా మనకు పొలిటికల్కి కూడా వీళ్ళు అంటే ఈ P4 మోడల్ ఎగ్జిబిషన్కి చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ క్రౌడ్ అనేది మార్నింగ్ నుండి ఫుల్ ఉంది. 3 days బాగా స్ట్రగుల్ అయిపోయాము. ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock రావడము, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు వెళ్ళడము. మా ఎంప్లాయీస్ కూడా ఫుల్ సపోర్టింగ్ ఉంది. దీంట్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళే సేల్
చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది మనం మహానాడులోకి వచ్చాక ఒక డిసైడ్ అయింది ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు అంటే దీంట్లో మనము గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా సరే ఈ 175 నియోజకవర్గాల్లో మననే డెవలప్ చేయమన్నారు. కంప్లీట్గా 175 నియోజకవర్గాల్లో మొత్తం మననే డెవలప్ చేయమన్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే రాయలసీమలో మనకి కడప కానీ లేదా పొద్దుటూరు కానీ లేదా కమలాపురం కానీ ఇక్కడ ఉన్న 6 మంది 7 మంది ఎమ్మెల్యేలు మనకి ఎలా సపోర్ట్ చేశారో 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ మనకి సపోర్ట్ చేసేటట్టు సీఎం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సీఎంతో మీటింగ్ అయిపోయినాక మనం ఈ మోడల్ బాక్స్ను మొత్తము కంప్లీట్గా అన్ని నియోజకవర్గాల్లో అన్ని విలేజెస్లో అన్ని ఊర్లలో కానీ అన్ని ప్రదేశాల్లో కానీ సపోజ్ ప్రొద్దుటూరులోనే 150 బాక్సెస్ ప్లాన్ చేస్తున్నాం. అంటే 1,50,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. ఈ 1,50,00,000 ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ 1,50,00,000 రావాలి. మన టార్గెట్ ఏంటంటే డైలీ 5 లక్షలు మినిమం బిజినెస్ అవ్వాలి, మంత్లీ 1,50,00,000 బిజినెస్ అవ్వాలి. కాబట్టి ఈ 150 డబ్బాలకి 1,50,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం మనము. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ మహానాడు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఉంది. ఈరోజు మీటింగ్ 4 గంటల వరకు మీకు సభ ఉంది. ఈ సభ అయ్యేంత వరకు మనం అప్డేట్స్ పెడతా ఉంటాము. కాబట్టి డీటెయిల్గా మాట్లాడాలన్నప్పుడు మీరు నాకు ఎవరైనా సరే కాల్ చేయండి. నా నంబర్ ఉంది కదా 6303473893. ఈ నెంబర్ కాల్ చేయండి. అసలు ఈ మోడల్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, రేపు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి లేకపోతే సీఎం మనకి ఇన్ఫార్మ్ చేసినాక ప్రతి నియోజకవర్గంలో ఎన్ని డబ్బాలు పెడతాము, ఎంతమంది ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ సపోర్టింగ్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీక్ 15th కూడా సీఎంతో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో మనం ఈ మోడల్ గురించి వాళ్ళకి డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇమ్మన్నారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీం వచ్చింది మనకి. ఆ ఇంటెలిజెన్స్ టీం వచ్చేసి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏదైతే ఉందో, అంటే ఈ చేనేత వాళ్ళతో కాకుండా అంటే ఇప్పుడు సవిత ఏదైతే వాళ్ళకి సపోర్ట్ తీసుకొచ్చో ఇప్పుడు దీనికి మాధవీలతారెడ్డిని హెడ్గా పెట్టారనమాట. ఈ P4 మోడల్ ఇంప్లిమెంటేషన్ కంటే కడపలో ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ప్రొద్దుటూరు నుండి వరదరాజులు కానీ కమలాపురం నుండి చైతన్యం కానీ వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ P4 మోడల్ ఎగ్జిక్యూషన్కి మెయిన్ సపోర్టర్గా లేకుంటే మన కంపెనీకి లేదంటే ఈ మోడల్కి సపోర్టింగ్గా మాధవీలతారెడ్డిని హెడ్గా పెడుతున్నాం మేము ఆల్రెడీ. ఈవెన్ అంటే ఈ మీటింగ్ ఇప్పుడు ఈ వీక్లో మనకి ఈ మహానాడు అయిపోగా నెక్స్ట్ వీక్ మళ్ళీ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి మేడంతో కూడా మాట్లాడి రేపొద్దున ఎక్కడ మనకు తెలుగుదేశం పార్టీ సైడ్ నుండి ఎలాంటి చిన్న మీటింగ్ అయినా సరే ఏదున్నా సరే సీఎంతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని ఆ లొకేషన్లో ఆ ఊర్లో మనము ఈ మోడల్ బాక్స్ని అంటే ఇప్పుడు ప్రజావేదిక అని చెప్పి ఎక్కడ మీటింగ్ అయినా సరే ఎక్కడ ప్రజావేదిక పెట్టినా సరే అక్కడ ఈ P4 మోడల్ బాక్స్ని మేము ఎగ్జిక్యూట్ చేసేటట్టు మాధవీలతారెడ్డితో మాట్లాడి, ఎందుకంటే ఆమె మెయిన్ సపోర్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మాధవీలతారెడ్డి కానీ వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మనకు పొద్దుటూరు నుండి వరదరాజులు కొండారెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మనకు మహానాడులో వచ్చేసి చైతన్య గారు సపోర్ట్ చేశారు ఫుల్గా. తర్వాత భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ సపోర్టింగ్ అయితే ఫుల్ ఉంది. కాబట్టి ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే సీఎం ప్రజావేదిక ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ ఈ మోడల్ బాక్స్ని ఎగ్జిక్యూట్ చేసి పెట్టండి అని చెప్పారు. ప్రస్తుతానికి మనము ప్రొద్దుటూరులో phase 1 ట్రయల్ నడుస్తుంది. ఈ phase 1 ట్రయల్ అయిపోయేంత వరకు దీన్ని మనము phase 2కి వెళ్ళలేము. phase 2 మొత్తం కడప మొత్తం phase 2 చేయాలి, phase 3 మొత్తం ఏపీ చేయాలన్నమాట. తర్వాత దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం, మనం మోడీకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ఇంత ముందుకెళ్ళడానికి మీ అందరూ నాకు సపోర్ట్ కావాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 lakh, దానికి 23,000 రిటర్న్ వస్తుంది. కాబట్టి 1 lakh ఖచ్చితంగా పెట్టాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి. మిగతా వాళ్ళు ఎందుకంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్ అందరితో మాట్లాడలేము. ఆల్రెడీ మనము కడప ఎమ్మెల్యేతో కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి వీళ్ళు ఏమైనా ఫండింగ్ అరేంజ్ చేసే ఆలోచన ఉంది అంటే మనం ఇంకా కూర్చొని మాట్లాడలేదు. ఎందుకంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి ఫండింగ్ వస్తుంది, లేదంటే ఈ మోడల్ని మనము క్యాంప్ ఆఫీస్లో మాకు ఇంత ఫండింగ్ కావాలని చెప్పి చెప్తున్నాము. బట్ వాళ్ళు వచ్చే లోపల మనం phase 1 ట్రయల్ రన్ చేసుకోవడానికి అని చెప్పి మనం ఫండింగ్ కోసం చూస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ చూసారు కదా ఇంత పెద్ద మహానాడులోనే ఎవరు లేని చోట మనం పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే 175 నియోజకవర్గాల్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. బట్ ఈ మోడల్ వచ్చి చిన్నదే 4x4 డబ్బానే. రేపు టెంపరవరీ డబ్బాలు రెడీ చేసి ప్రతి చోట ప్రజావేదిక ఉన్న ప్రతి చోట ఈ మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో మహానాడు ఈవినింగ్ వరకు ఉంది, మనకి ఈవినింగ్ 4 నుండి 7 వరకు ఓపెన్ వేదిక ఉందన్నమాట. ఆ టైంలో కూడా మొత్తం దీంట్లో అప్డేట్స్ ఉంటాయి చూడండి. తర్వాత ఏంటంటే రేపు ఎల్లుండో మళ్ళీ మిగతాది రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి నా నంబర్కి. ఓకే రైట్, థ్యాంక్ యూ. హైట్లో తీయాలి మనం.
పొద్దున్నే జొన్న రొట్టెలు గోంగూర పచ్చడి మార్నింగ్ 7:30కే. చూసారు కదా సేల్స్ అనేది ఎట్లా ఉందో. అంటే ఈ బాక్స్ పెడితే మనకి సేల్స్ ఇట్లా ఉంటుంది అనమాట. అది ప్రతి నియోజకవర్గంలో లేకపోతే ప్రతి ఊర్లో మనకి ఆల్రెడీ అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకుంటే జనాలకి హెల్దీ ఫుడ్ అనుకోండి. ఇంకా మహానాడులో జనసంద్రము చూడండి. జనాలు మొత్తం ఆటోమేటిక్గా ఎంతమంది జనాలు ఉన్నారు అంటే రేపు ఇంతమంది కస్టమర్స్ మనకి విజిబుల్ కనపడుతున్నారు, ఫ్రీగా విజిబుల్ కనపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ మనం సర్వీస్ చేసే ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ మహానాడుకు వచ్చి మనం ఎట్లా చేయాలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. ఇంకా అది ఇప్పుడు మార్నింగ్ 10:30 అయింది అంతే. ఈవినింగ్ 4 o'clock దగ్గర 5 లక్షల మంది జనాలు వస్తారు. ఆల్మోస్ట్ 5 లక్షల మంది జనాలు ఇక్కడ జనాలు వస్తారు. మహానాడు ఫైనల్ డే 29th అనమాట. ఇది మార్నింగ్ 11 o'clockకి. అంటే మనం మహానాడులో పెట్టాలని ఎందుకు ఇంత పోరాడామంటే చూశారు కదా జన సముద్రం మామూలుగా కాదు. 5 లక్షల నుండి 10 లక్షల మంది. ఆల్రెడీ బహిరంగ సభ 11 o'clockకి, ఈవినింగ్ 4 o'clockకి సభ స్టార్ట్ అవుతుంది. ఈ 4 గంటల లోపల ఇది ఎంతమంది నిండిపోతారు అంటే మనం ఇది విజిబుల్గా ఇంతమందిని చూస్తే మనం ఎంత బిజినెస్ ఉందనేది ఒక ఎస్టిమేషన్ వేసుకోగలము. కాబట్టి మనం ఇన్వెస్టర్లతో మాట్లాడి ఇంత ఇన్వెస్ట్ చేయించి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రన్ చేసేది. ఇంకా కార్లు ఫుల్ అవ్వాలంటే బస్సులు లేదంటే ఇవన్నీ 3 కిలోమీటర్లు బయటే ఆపేస్తున్నారు కంప్లీట్గా. ఇదంతా మొత్తం పార్కింగ్. 2 days మేము చూసాం కదా, చాలా ఫుల్ అయిపోయింది. ఇప్పుడున్న దాంట్లో 11 o'clock ఇది. అసలు 11 o'clockకే వచ్చిన జనాలు ఏంటంటే ఫుల్గా మేము 10 గంటలకి బిర్యానీ తినేసాము. అంటే 10 o'clock నుండి బిర్యానీ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా కాదు. అంటే ఈవినింగ్ వచ్చే వరకు అంత క్రౌడు 5 లక్షల నుండి 10 లక్షల మంది క్రౌడ్ ఉంటుంది కంపల్సరిగా. ఇది ఓపెన్ టాప్ అనమాట. ఈరోజు లాస్ట్ ఫైనల్ డే అనమాట. ఇది అయిపోయాక మనకు నెక్స్ట్ వీక్లో మీటింగ్ ఉంటుంది. ఒకసారి చూశారు కదా, మళ్ళీ దీని వెనకాల అప్డేట్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ. పార్కింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తము 175 నియోజకవర్గాల నుండి మొత్తం ఈ బస్సులు కానీ లారీలు కానీ కార్లు కానీ. ఇది ట్రాక్ మనం ఉన్న దానికి యువతల సైడ్ ఉన్నాం మనము. ఇది మొత్తము ఇది మనకి ఇప్పుడు ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ ఇది టోటల్గా. చూడండి ఆల్రెడీ అంటే ఇది స్టేజ్ యువతల స్టేజ్ అవుతల ఆల్మోస్ట్ 5 లక్షల మంది జనాభాలు కూర్చోడానికి పెట్టిన ప్లానింగ్ అనమాట ఇది. జనాలు పట్టనంత జనాలు ఆల్రెడీ వ్యూ. అంతమందికి ఉండడానికి కుకింగ్ సెక్షన్ ఇక్కడ ఆల్రెడీ కుకింగ్ సెక్షన్ పెట్టారు. ఇదిగోండి, ఇది మొత్తం వంట కార్యక్రమం ఉంది. అది మెయిన్ హాలు. ఈ డిన్నర్, లంచ్, డిన్నర్, టిఫిన్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. అక్కడ మీటింగ్ అయ్యే హాల్ అనమాట ఇది మనది. చూడండి పార్కింగ్ ఎంత ఉంది చూడండి. ఆల్రెడీ వెహికల్స్ భయంకరంగా ఉన్నాయి. ఇది ఇక్కడ సైడు అన్ని ఊళ్ళో నుండి బస్సులు వచ్చాయి ఆల్రెడీ. ఇది వ్యూ.
జనాలు వస్తూనే ఉన్నారు ఫుల్గా. నారాయణ స్కూల్ బస్సులు మొత్తం ఇటే, అన్ని ఊళ్ళో నుండి నారాయణ కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు, కార్లు, ఇదంతా ఈవినింగ్. ఇంకా 11 అయింది టైము. 11 o'clock ఇట్లా ఉందంటే ఇంకా ఈవినింగ్ టైంలో ఇదంతా నిండిపోతుంది, ఆల్మోస్ట్ ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఇది ఇలాంటి దాంట్లో మహానాడులో మనకి స్టాల్ ఇచ్చారంటే మన కంపెనీ ఎంత నమ్మదగిందో గుర్తుపెట్టుకోండి. చాలామంది కంపెనీ ఎత్తేస్తారు, ఈ కంపెనీ మోసం అనుకుంటున్నారు, కానీ కంపెనీ ఎంత పెద్దది. మహానాడులో మరి పిలిచి మరి మనకు స్టాల్ ఇచ్చారంటే వీఆర్ ద గ్రేట్ పర్సన్స్. మన కంపెనీ అనేది చాలా గ్రేటు. కాబట్టి అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఎట్లా డబ్బులు సంపాదించలేదు కాదు. రోజుల్లోకి రండి. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలలో చూడాలి ఒక రోజున్న సమయం ఇస్తున్నాం. అదే మాదిరిగా లోకేష్ గారు కూడా బటాలియనా ఆల్రెడీ ఈవెంట్ అయిపోయినాక ఇదంతా మొత్తం ఖాళీ. ఇంకా మనం కూడా బయలుదేరుతున్నాం కాబట్టి ఎంతమంది పోలీస్ బలగాల మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందరు జనాలు, ఇదంతా ఖాళీ. ఇంక అందరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఒక నెల రోజులు కష్టపడిందంతా మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్ మహానాడు కడప. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ కలిసేది? ఇప్పుడేం డేట్ ఎక్కడ చెప్పలే. ఓకే రైట్, బాయ్. ఎంత ట్రాఫిక్ జామా? ఎన్ని వేల బస్సులు రా? 1000 బస్సులా? 1000 బస్సులు, 6 లక్షల మంది జనాభా, అన్ని నియోజకవర్గాల నుండి బండ్ల. అది ట్రాఫిక్ మామూలుగా లేదు. 175 నియోజకవర్గాలు, ఫుల్ ట్రాఫిక్.